హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎక్సెల్లో లెఫ్ట్ అండ్ రైట్ ఫార్ములాస్ గురించి నేర్చుకుందాం. ఈ ఫార్ములాస్ మనకి ఎలా యూజ్ అవుతాయంటే, మనకి ఒక లాంగ్ వర్డ్ కానీ టెక్స్ట్ కానీ ఉంది అనుకోండి, దాంట్లో నుండి మనకి ఓన్లీ పర్టికులర్ క్యారెక్టర్స్ కావాలి అంటే ఈ ఫార్ములాస్ యూజ్ చేసి మనకి కావాల్సిన క్యారెక్టర్స్ని మనం తీసుకొని రావచ్చు. సో ఇప్పుడు మనం లెఫ్ట్ ఫార్ములా గురించి నేర్చుకుందాం. సో ఈక్వల్స్ టు లెఫ్ట్. సో ఇక్కడ మనకి సింటాక్స్ అనేది చూసుకుంటే టెక్స్ట్ అలాగే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అని ఉంటుంది. సో మన టెక్స్ట్ వచ్చేసి ఇది కామా, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 క్యారెక్టర్స్ అనేవి నాకు కావాలి అనుకుంటున్నాను. సో 5 అని ఎంటర్ చేసేసి ఎంటర్ ప్రెస్ చేయండి, లెర్న్. సో ఇక్కడ మనకి ఉన్న టెక్స్ట్ అనేది లెర్న్ ఎక్సెల్. బట్ నాకు ఇక్కడ ఏమి కావాలనుకున్నా అంటే ఓన్లీ నాకు 5 క్యారెక్టర్స్ అనేవి కావాలి అనుకున్నా, అది కూడా లెఫ్ట్లో నుండి. సో మీరు ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఈ లెర్న్ అనేది మనకి లెఫ్ట్లో ఉంది. సో మనకి లెఫ్ట్లో నుండి 5 క్యారెక్టర్స్ అంటే LEARN వరకు ఉన్న 5 క్యారెక్టర్స్ మనకి రావడం జరిగింది. సో ఇలా మనకి ఈ లెఫ్ట్ ఫంక్షన్ అనేది ఓన్లీ లెఫ్ట్లో నుండి మనకి ఎన్ని క్యారెక్టర్స్ అయితే కావాలి అనుకుంటామో అన్ని క్యారెక్టర్స్ని పుల్ చేయడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 5 బదులు 2 ఇచ్చాను అనుకోండి, ఓన్లీ 2 క్యారెక్టర్స్ లెఫ్ట్లో నుంచి పుల్ చేయడం జరుగుతుంది. సో ఇలా మనకి కావాల్సిన క్యారెక్టర్స్ని మన ఒక పర్టికులర్ వర్డ్లో ఎన్ని క్యారెక్టర్స్ కావాలో ఆ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది మీరు ఎంటర్ చేస్తే అన్ని క్యారెక్టర్స్ మాత్రమే మీకు లెఫ్ట్లో నుంచి రావడం జరుగుతుంది. సో అలాగే మీకు రైట్ ఫంక్షన్ అనేది చూసుకుంటే ఈక్వల్స్ టు రైట్. సో దీని సింటాక్స్ మనకు లెఫ్ట్ సింటాక్స్ లానే ఉంటుంది, టెక్స్ట్ అలాగే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. సో ఇక్కడ మీరు ఇది సెలెక్ట్ చేసుకున్నారు, దాని తర్వాత నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ వచ్చేసి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 అని ఇస్తున్నాను, ఎంటర్ చేయండి. సో ఇది ఎలా అంటే మీకు లెఫ్ట్ అనేది మీకు లెఫ్ట్లో నుంచి ఎలా పుల్ చేసిందో అలాగే మీకు రైట్ అనేది రైట్లో ఉన్న 5 క్యారెక్టర్స్ అనేది పుల్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే C3, ఇక్కడ నీకు నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ వచ్చేసి 5 అని ఇచ్చాను. సో ఈ 5 అని అంటే మీకు రైట్లో నుంచి ఉన్న వర్డ్లో రైట్లో నుండి ఏవైతే 5 క్యారెక్టర్స్ ఉన్నాయో ఆ 5 క్యారెక్టర్స్ మాత్రమే ఇక్కడ పుల్ చేయడం జరుగుతుంది. సో రైట్లో అంటే మనకి LECXE ఈ 5 క్యారెక్టర్స్ మాత్రమే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇలా మీకు లెఫ్ట్ అండ్ రైట్ ఫంక్షన్స్ యూస్ చేసి ఒక లాంగ్ వర్డ్లో లేకపోతే లాంగ్ టెక్స్ట్లో మీకు కావాల్సిన క్యారెక్టర్స్ని పుల్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.